ఫ్రెండ్స్, యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అద్భుతమైన ఒక పాటని సృష్టించిన ఒక గొప్ప గాయకుడు, విలేజీ రైతన్న, ఆయన ఇప్పుడు పరిచయం చేయబోతున్నాము. ఆయన చూసిన తర్వాత ఆ పాట మీకు ఆటోమేటిక్ గుర్తొచ్చింది. మీకు రెండు ఫాలో అవ్వండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్కారాలు. మీరు మా ఇంటికి రావడం మాకు ఎంత అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ. రండి, లోపలికి వెళ్దారండి. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళారా, గురుగారిని చూస్తే మీకు ఆ పాట గుర్తొచ్చి ఉంటుంది. ఏ రోజు మాకు రామలక్ష్మణ్ పేరు మాకు మహాలక్ష్మి గారు పెట్టారో ఆ పేరు రామలక్ష్మణ్ అని, ఆ పేరు మీద అద్భుతమైన పాట పాడారు గురుగారు. ఇక్కడ కూర్చోండి గురుగారు. ఇది మా సినిమా ప్రపంచం. బాగుంది. నిజంగా మాకు ఎన్ని మాటలు మేము ఆ సాంగ్ చూసామంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ గురుగారు. ధన్యవాదాలండి. మీకు ఎట్లా ఆ థాట్స్ అలా అంటే సినిమాలు ఎన్నో సినిమాలు చేస్తారు, ఏదో ఒక సినిమా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ అనే పాయింట్లో. అలాగా మీరు ఎన్నో పాటలు పాడారు, విలేజ్ సాంగ్స్ చాలామంది పాడారు. కానీ ఈ పాట అనేది అసలు ఎట్లా అంటే ప్రపంచం మొత్తం మారుమూల గ్రామంలో కూడా ఎక్కడ పడ్డా ఆ స్టైల్, ఆ పాట, ఆ రిథం అనేది అద్భుతంగా ఉంది. అసలు ఎట్లా ఆ పాట మీకు ఎక్కడ మీకు హృదయంలో కదిలింది, ఎక్కడ మీకు కనెక్ట్ అయింది ఆ పాట? ఇది ముందు ఉండి ఇప్పుడే ఎలా పబ్లిసిటీ అవ్వడానికి ఎలా ఎన్నాళ్ళు ఆగింది? ఇది రఘుకుల తిలక రారనేటువంటి పాట ఈ రోజు నేను రచించేసింది కాదండి. మనకి పూర్వీకులు తాత ముత్తాతల టైంలో ఇప్పుడంటే మన కర్రలతో కోలాటం భజనలు వచ్చినాయి. అంతకు ముందు పాండురంగడి భజనలు ఉండేవి. చిడతలు తీసుకొని మన వాళ్ళు గజ్జలు కట్టుకొని వేస్తూ ఉండేవాడు. అప్పటి పాట ఇది. అయితే ఈ రఘుకుల తిలక ఇంటానే ఉన్నాను. ఇంటా ఉండగా ఏమైందంటే ఒకసారి నేను లైవ్ లో పాడుతూ ఉండేవాడిని. మొదటి మీరు అంతకుముందు ఫస్ట్ పాడేవాళ్ళు పాటలు ఇలా విలేజ్ విలేజ్ లో. అంటే ఎందుకంటే మా నాన్నగారు కూడా నాటకం ఆర్టిస్ట్ అనమాట. నాకు ఈ దేవుడు పాటలు పాడటం 86, 87 నుంచి అండి. అంతకుముందు నాకు దైవభక్తి అంటే తెలియదు. ఇట్లాగే సినిమాలు చూడటం ఇవి బాగా అలవాటు. తర్వాత ఏమైందంటే 86, 87లో అప్పుడే అయ్యప్ప స్వామి దీక్ష కొత్తగా తీసుకుంటున్నారు జనం. అయ్యప్ప స్వామి మాల ఫస్ట్ టైం వేసిన తర్వాత అందరూ భజనలు అప్పుడు తాళాలతో తబలా డోలకు పెట్టుకుని చేసేవాళ్ళు. నాకు పాట పాడాలని కోరికతో గురుస్వాములను అడిగేవాడిని, గురుగారు ఒక పాట పాడతానని. అప్పుడు ఇవన్నీ మామూలు పాటలు. ఆ గురువుల్లో ఒక పాట పాడాయనా అప్పుడు రాలా. గురుగారు ఈ పాట పాడతానండి అని చెప్పా. పాడమన్నారు వాళ్ళు. ఫస్ట్ పాట బాగా పాడారు. పాడిన తర్వాత ఈ పక్కన ఉన్న స్వాములు అందరూ కూడా బొబ్బలే పాడాడు కొండల స్వామి అని చెప్పి అన్నారు. ఇక అక్కడి నుంచి పాటలు పాడాలనే కోరికతో నేను పాడని, ఎక్కడ కన్నెళ్ళి ఎవరన్నా పాడితే సేకరించని వచ్చి 4, 5, 10 పాటలు అట్లా నుంచి నా పాటల ప్రస్థానం మొదలైంది. ఈ సాంగ్ ఎక్కడ కనెక్ట్ అయ్యింది మీకు? ఈ సాంగ్ కనెక్ట్ అవుతానుకండి. నేను అప్పుడు తాళాల మీద భజన చేస్తూ ఉండేవాడిని కదా. 18 సంవత్సరాల నుంచి ట్రెండ్ మారిపోయింది. తాళాలతో కూర్చొని భజన చేస్తే ఎవరు ఇంటర్లు లేదు, ఆ ఓపిక లేదు జనం దగ్గర. ఓపిక లేదు. నరసరావుపేటలో డప్పు సీన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అప్పుడే కొత్తగా ఆర్కెస్ట్రా పెట్టి డివోషనల్ సాంగ్స్ కూడా ఒక ఊపుగా పాడొచ్చు మ్యూజిక్ మీదని కొత్తగా పెట్టాడు. ఆ పెట్టిన దగ్గర నుంచి నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని 18 సంవత్సరాల క్రితం ఆర్కెస్ట్రా పెట్టా. ఇక అక్కడ నుంచి ఎవరన్నా పాడిన పాటలో రిహార్సల్ చేసుకోవటం, ఇవి వచ్చి అన్ని ఊళ్ళల్లో పాడటం, ఇది చేస్తా ఉన్నా. ఓకే, ఇలా చేస్తా ఉండగా ఇక మామూలుగా ఏమైందంటే ఈ ఆర్కెస్ట్రా చేస్తానే ఉన్నాను. తర్వాత మా బాబు మణికంఠ అని 14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ ఆర్కెస్ట్రాలకు నా ఎంట వస్తూ ఉండేవాడు మా అబ్బాయి. అయితే నాతోటి పాడే గాయకులందరికీ గుడుల మీద మోగుతున్నాయి, బాక్సుల్లో మోగుతున్నాయి. మేము భజనకి వెళ్ళినా వాళ్ళే పెట్టాల్సింది. అదే మాకంటూ MP3 పాటలు లేవు. ఇక మా అబ్బాయికి అయితే మనసులో ఆ కోరిక బలంగా ఉంది. నాన్నగారు బాగా పాడతాడు. ఎందుకు ఫేమస్ గుర్తింపు లేదు, ఒక MP3 సాంగ్స్ లేదు. MP3 సాంగ్ చేయాలంటే ఒక 25,000, 50,000, 30,000 అట్లా క్వాలిటీని బట్టి ఉంటుంది. అంత శక్తి అయితే నాకు లేదు. నేను ఆటో తోలుతానండి.
అనౌన్స్మెంట్లు, మైక్ అనౌన్స్మెంట్లు. అబ్బాయి కూడా ఆటో తోలుతాడు. ఓ గుడ్ గుడ్ గుడ్. దీని మీద ఇంత సంపాదన మనకు ఉండదని నేను మామూలుగా క్యాజువల్గా తీసుకుని అట్లాగే ఉండిపోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ముందు మా అబ్బాయి పక్కన బాపట్ల ఉంది, మాది బాపట్ల పక్కన కర్లపాలెం. ఓకే ఓకే. ఆ బాపట్ల శివాలయంలో భిక్ష పెడతాం. మేము ఉండగా మోతుకూరు మేము కోతలు కూడా వచ్చాము. మాకు మీకు 25 కిలోమీటర్ల దూరం అండి. నందికొండపాలెం నాకు తెలుసు, మత్తగారు ఇంకొల్లు. ఓ ఇంకొల్లా. ఇక అయితే ఈ పాట పాడాలన్న ఉద్దేశంతో నాన్నగారికి ఒక పాట చేయాలని అడిగాంట. అబ్బాయి పవన్ శ్రీ పసుపులేట్ అని బాపట్ల అడిగితే చేద్దామన్నాడు. అతని పనుల వల్ల డిలే అయిపోయింది. 3 నెలలు దీక్ష అయిపోయింది. శబరిమల వెళ్ళొచ్చిన తర్వాత ఇక మార్చి ఏప్రిల్ శ్రీరామనవమి దగ్గరలో ఉంది. సరే, నాకు మొదటి నుంచి ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత శ్రీరాముడి మీద మనసు కొంచెం ఎక్కువ వచ్చింది. ఎందుకంటే అప్పుడు పెద్దల ఉపన్యాసాలు క్యాసెట్లు ఉండేవి మనకు ఊర్లో. చిన్నప్పుడు మాకు ఊర్లో కథలు కానీ అవి బుర్రకథలు రామాయణం ఉండేవాళ్ళు. ఆ జీఆర్ స్వామి వారు, సుందర చైతన్య నందులు వారు ఇట్లాంటి వాళ్ళ ఉపన్యాసాలు వింటూ ఉండేవాడిని. ఇక అప్పటి నుంచి రాముడి గుణగణాలు నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే భగవంతుడు అన్న తర్వాత అందరూ చెప్తారు, ఈయన చెప్పే దేవుడు కాదు, చెప్పింది ఆచరించే దేవుడు, కార్యాచరణ శ్రీరాముడు అంటే. అందుకని అన్ని యుగాలకు దేవుడు. ఒక తండ్రి ఏ విధంగా ఉండాలి, భర్త ఏ విధంగా ఉండాలి, సోదరుడు ఏ విధంగా ఉండాలి, పరిపాలన చేసే రాజు ఏ విధంగా ఉండాలి, అన్ని ఆచరించి చూపిన వాడు శ్రీరామచంద్రుడు. అందుకని అన్ని యుగాలకు దేవుడు. నాకు కనెక్ట్ అయిపోయి అప్పటి నుంచి ఏదన్నా చిన్న సమస్య వచ్చినా సరే రామ అనుకుంటా ఉండేవాడిని. తర్వాత మా బాబు నాకు తెలియకుండా ఏం చేశాడంటే, ఆ బాపట్ల నాన్నగారు ఈ రఘుకుల తిలక పాట అప్పుడు లైవ్లో పాడుతుండేవాడిని ఆర్కెస్ట్రాల్లో. ఇప్పటికి నా ఛానల్లో ఇప్పుడున్న మ్యూజిక్ ఉండదు, విడిగా మేము కంపోజ్ చేసుకున్న మ్యూజిక్తో పాడుతూ ఉండేవాడు. మావాడికి ఆలోచన చిన్నప్పటి నుంచి నాన్నగారికి రాముడు అంటే ఇష్టం కదా, రాముడు పాటే చేపిద్దామని చెప్పి నాకు తెలియకుండా వెళ్ళి బాపట్లో ఈ రఘుకుల తిలక ట్రాక్ చేయించాడు. చేసిన తర్వాత తెల్లారితే శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం. ఈరోజు సాయంత్రం పూట వచ్చి నాన్న పాట చేయించాను, వెళ్ళి పాడదాం రామన్నాడు. ఇక బైక్ వేసుకుని బాపట్ల వెళ్ళాం. ఆయన ట్రైల్ పాడమన్నాడు. ఇక మనకు వచ్చిన పాటే పాడుతున్నాను, అతను డన్ అన్నాడు, మొత్తం పాడేయమన్నాడు. సింగిల్ టేక్లో పాడేసి ఆ పాట. ఆ కోరస్ కూడా మ్యూజిక్ చేసిన పవన్ శ్రీ పసుపులెట్టి మా అబ్బాయి కలిపి పాడారు. ఇక మీరు ఇంటికి వెళ్ళండి, ట్రాక్ మెయిల్లో పెడతాను అన్నాడు. అతను రాత్రి 11ంటికి మాస్టరింగ్ చేసి ఇచ్చాడు ఆ పాట. ఇక వీడియో చేయడానికి లేదు. ఇక ఆ రాత్రి మా అబ్బాయి కూర్చొని ఇమేజెస్ రాముల వారి సీతమ్మ తల్లి పెట్టి లిరిక్స్ పెట్టి ఆ తెల్లవారుజాముకు వదిలేడు పాట. ఎత్తుకున్నా అప్పుడు ఎత్తుకోలేదండి. ఎత్తుకున్న తర్వాత జనం బాగానే చూస్తున్నారు. చూస్తా ఏమైంది, ఇక అంతటితో మేము అనుకున్నాం పాట బాగుంది, ఇది బాగానే జనం చూస్తారు అనుకున్నాం. 1 మిలియన్ 2 మిలియన్లు ఇది చేసి 2 సంవత్సరాలు దాటిపోయింది పాట. అది అట్లా ఆగిపోయింది. 1 మిలియన్ 2 మిలియన్ నిదానంగా వెళ్తా ఉంది. ఈ మధ్యలో రామ జన్మభూమి టైంలో కాస్త కదలిక మొదలైంది ఆ పాట. రీల్స్ చేయటం మొదలుపెట్టారు. ఇంకా కొంతకాలం రీల్సే బాగా మంచి ఫేమస్. రీల్స్ శోభాయాత్రల్లో, ఊరేగింపుల్లో ఈ పాటని పెట్టుకోవడం మొదలు పెట్టారు. తర్వాత రీసెంట్ గా జనవరికి ముందు తమిళనాడులో ఎక్కడో ఫంక్షన్ లో సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీక్ గారు స్టెప్ వేసాడు ఈ పాటకి. ఒక రీలు ఇన్స్టాగ్రామ్ ఈ పాటకి వేసాడో మరి దీనికి సింక్ చేసేటట్టు మనకైతే తెలీదు. నాకు ఇన్స్టాగ్రామ్ లేదండి, నాకు చూడటం రాదు. ఒకళ్ళు వాట్సాప్లో పెట్టారు, అందులోంచి తీసి ఇదిగో నీ పాట కార్తీ స్టెప్ వేసాడని. చూస్తే కరెక్ట్గా సెట్ అయిపోయినట్టుంది. ఇక అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతా వచ్చింది. ఇక అక్కడి నుంచి చూసుకోండి, ఇంకా పవన్ కళ్యాణ్కి అదే పాట, మోడీ గారికి అదే పాట, చంద్రబాబు నాయుడుకి అదే పాట, రేవంత్ రెడ్డికి అదే పాట, బండి సంజయ్, ఒకళ్ళని కాదండి, ఎవరు తమకి హీరోగా భావించారో వాళ్ళందరికీ కార్యకర్తలు వేసారు, వీళ్ళేశారు. సినీ సెలబ్రిటీలకి ఈ మధ్య కాలంలో విశ్వంబర రాముల వారి పాటకి ఇదే రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అయిపోయి మళ్ళీ కోహ్లీ గారికి, అజయ్ జడేజా క్రికెటర్లకు పెడుతున్నారు. ఇక ఇదల్లా 2 తెలుగు రాష్ట్రాలు పోయినాయి. ప్రపంచవ్యాప్తం విశ్వవ్యాపితం అయిపోయిందండి. ఇన్ని ఫోన్లు వస్తున్నాయో. గుడ్ గుడ్. అసలు ఎంత ఆనందంగా ఉందండి. ఎక్కడో పల్లెటూరులో ఆటో తోలుకునేవాడిని రామయ్య తండ్రి నేను రామా అన్నందుకు ఇంత భారీ మూల్యం చెల్లించాడు ఆయన. గుడ్ అని అంటాను. కళ్ళమ్మ తల్లికి ఎక్కడో పల్లెటూరులో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అనేది ఇంట్రెస్ట్ కాదు. మేము కూడా ఎక్కడో పల్లెటూరులో అదిగో గేదెలు మేకలు కాదు, ఫస్ట్ మా దున్నపోతులు అవి కూడా మేము కూడా
గేదెలు మేకలు కాసుకున్నాడు. కలాం తల్లికి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ రకం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, ఆ రకం మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. అంటే కలాం తల్లి ఏ టైం ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పుకునేది కాదు, అనేది కాదు. అద్భుతం. ఇలాంటి అద్భుతమైన పాట రామలక్ష్మణులు మీద, రాముడి మీద పాడిన పాట. మాకు కూడా ఆ పేరు పెట్టారు. మహాలక్ష్మి గారని మా ఊరు మాల్పట్టుపాలెంలో ఉండేది ఆవిడ. మేము పుట్టంగానే మాకు రామలక్ష్మణ్ పేరు పెట్టింది అనమాట. అలాగే సినిమా ప్రపంచం రాముడు అంటే తమిళ్లో, మా కన్నడలో ఎక్కడికైనా రాముడు అంటే లక్ష్మణుడు అంటే అందరికీ ఫేమస్ అయింది అనమాట. మాకు కూడా ఈ సినిమా ప్రపంచంలో ఈ పేరు మీ ఇద్దరికి ఉంటాం, ఈ పేరు మా ఇద్దరికి అట్లా ఫేమస్ అయింది. ఆ పాట వచ్చేటప్పుడు మేము చూసినప్పుడల్లా ఎప్పుడెప్పుడు కలవాలి అనేది అనుకుంటా ఉన్నాం అనమాట. ఈరోజు అసలు మీ నుంచి కబురు వచ్చిందని చెప్పగానే మా మిస్సెస్ గాని వీళ్ళు గారి ఎగిరి గంతేశారు. ఎందుకంటే మా మిస్సెస్ ఇంకోళ్ళండి. ఇనుకోలా అయితే పక్కనే భీమవరం మా నాయనమ్మ గారు భీమవరం అట్టు. నేను 3 ఏళ్ళు ఇనుకుల్లో ఉన్నా. అయితే ఆవిడ వెళ్ళగానే అయ్యా ముందు వెళ్ళాలని కలిసి రండి, మీరు మీ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు మీ ఇద్దరు. ఎందుకంటే ఏ స్థాయి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నారు, ఇన్నాళ్ళు ఎట్లా నిలబడ్డారంటే అది మీలో ఉన్నటువంటి మంచి మనసు, ఔన్నత్యం, మీకు ఉండేటువంటి గుణాలు కాబట్టి ఇన్నాళ్ళు నిలబడగలిగారు. అసలు మెయింటైన్ అయిందండి. ఇప్పుడు సోదరులు, తల్లి, తండ్రి, భార్య, మీరు కాలం ఇట్లా కలిసి ఉన్నారు, ఏ వైషమ్యాలు లేకుండా జనానికి ఆదర్శంగా ఉన్నారు మీరు. ఇప్పుడు ఇదేనైనా ఒక కారణం. మొన్న మీది స్వామీజీతో ఇంటర్వ్యూ చూసా. ఎప్పుడైనా ఒక మనిషి ఎదగాలన్నా, పతనం అయిపోవాలన్నా ఉపనిషత్తులో ఒక వాక్యం ఉందండి, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని. మనిషి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా, అధపాతాళానికి పడిపోవాలన్నా మనసు ప్రధానమైన కారణం. ఎందుకంటే ఈ మనసు ఈ పంచేంద్రియాలను శాసించి అటు వెళ్ళమన్నప్పుడు చెడు మార్గం వైపు వెళ్తే ఇటు పతనం అయిపోతాడు. అదే దీన్ని కంట్రోల్ చేసుకుని దీని వెనక ఇంకోటి ఉంటది, బుద్ధి. ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు మనసుని, జాగ్రత్త. అర్జునుడిని మనసు అర్జునుడు. అట్లా ఇనుకున్నవాడు ధన్యుడవుతాడు, ఉన్నత శిఖరాలకు వెళ్తారు, పేరు ప్రతిష్టలు ఉంటాయి, మోక్షానికి గురవుతారు. వాడు భగవంతుడు ఎక్కడుంటాడండి? ఈ రోజున కొండల స్వామి అని పేరు ప్రతిష్టలు వచ్చినాయి అంటున్నారు. నా గొప్ప వల్ల వచ్చిందని అనుకుంటారు జనం, కానీ నేను అట్లా అనుకోవట్లా. శ్రీరామనామాన్ని మర్చిపోతున్నటువంటి టైంలో చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఆయన యొక్క నామాన్ని జపించడం కాదు, నృత్యం చేయించాలని చెప్పి సంకల్ప బలంతో విశ్వవ్యాప్తం చేశాడు ఆ నామం. కాకపోతే నన్ను చిన్న సమితిగా వాడాడు అనమాట. అంతే. భగవంతుడిని మనం ఎన్నో తీర్థయాత్రలు చేస్తుంటామండి. ఇక్కడే ఉంటాడు భగవంతుడు, చూడగలిగినాడు. మనం అద్దం ముందుకు వెళ్తాం, మలినమైన అద్దం ముందు ప్రతిబింబం కనపడదు, దాన్ని శుభ్రంగా తుడిస్తే అటించి ఇది కనపడుద్ది. అట్లాగే మనలో ఉన్న భగవంతుడిని చూడగలిగినాడు. కాశీ వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లే, ఇక్కడే ఉంటాడు. మీరే శాసనం అన్ని చెప్తే మీరు చెప్పిందే జరుగుతుంటుంది, లోపల ఉండి చేయిస్తాడనమాట. దీనికి ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పండి గురుగారు. భక్త తుకారాం గారు మీకు తెలిసే ఉంటుంది. భక్త తుకారాం గారి దగ్గర శిష్యముఖం జనం ఉండేవాళ్ళు. తీర్థయాత్రలకు వెళ్తా గురుగారు మేము వెళ్తున్నాం, మీరు కూడా రమ్మంటే, అయ్యా ఆ పాండురంగడు ఇక్కడే ఉన్నాడురా, నేను ఇక్కడ చూసుకుంటాలే అన్నాడు. కాదండి, మీలాంటి పెద్దవాళ్ళు ఉండాలి, ఒకవేళ మీ ఇళ్ళు రావటానికి పడకపోతే మీ గుర్తుగా ఏదన్నా మాకు ఇచ్చి పంపించండి, తీర్థయాత్రలన్నీ తిప్పుతాం అన్నాడు. సరే, ఆయన ఒక దోసకాయ, చేతి దోసకాయ ఇచ్చాడు. మీరు వెళ్ళిన ప్రతి క్షేత్రంలో దీన్ని తీసుకెళ్ళండి, ప్రతి తీర్థంలో దీన్ని ముంచండి, తర్వాత నా దగ్గర తీసుకురమ్మనంట. వీళ్ళు మొత్తం తీర్థయాత్రలు ముగించుకొని వచ్చి ఒరే ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన దోసకాయ ఎంత పావనం అయిపోయి ఉండాలా అని ప్రసాదంగా కోసి మొక్కలు పంచి పెడితే, నాలాంటి ఒకడు గురువుగారు ఇది చేదుగుందండి అన్నట్ట. మరి ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు, దీన్ని చేదుగుండం పోయిందా? మనిషి కూడా అంతే. మనస్సు మారినంత కాలం ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఫలితం 0. కాబట్టి ముందు దీన్ని సంస్కరించుకోవాలి. అది శ్రీరాముడు దేవుడు అవడానికి ఆయనలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది రాముడులో ఉన్న క్వాలిటీ ఏ పాయింట్ నచ్చింది గురుగారు? సర్వభూత దయండి. సర్వభూత దయండి. ఆయన మనిషిని ఎట్లా ప్రేమిస్తాడు, జంతువుని ఎట్లాగా ప్రేమిస్తాడు, పశుపక్షాదులను ప్రేమిస్తాడు. తనకు ఎట్లున్న బాధ లేదు, ఎదుటివాడికి కష్టం వస్తే ఎక్కేడ్చే మనస్తత్వం, సెన్సిటివ్ శ్రీరామచంద్రుడు. నాకు రాముడిలో నచ్చింది, అరణ్యానికి తండ్రి దగ్గర వెళ్ళబోయే ముందు దాని ఏముంది, వెళ్ళిపోతాను కదా అనే మాటలో అలాంటి ఒక యాక్సెప్టేషన్లో
అంటే ఒక రాజుగా ఉండి తెల్లారితే పదవికి వెళ్ళబోయే మనిషి అవును. తెల్లారితే ఫారెస్ట్కి వెళ్ళాలనుకుంటే అరణ్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బ్యాలెన్స్ దేన్నైనా యాక్సెప్ట్ చేయగలిగేవాడే భగవంతుడు. అవును, నిజమైన అనేది తత్వాన్ని మాకు అక్కడ బాగా తెలిసిందనమాట. ఎందుకంటే యాక్సెప్టేషన్ ఆయనలో అద్భుతంగా మాకు ఆ పాయింట్ ఒకటి బాగా మేము ప్రతి దానిలో కూడా చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు మాకు కొన్ని ఒడిదుడులు వచ్చినప్పుడు ఏదైనా అలాంటి సినిమాలు అట్లా ఫ్లాపులు ఇట్లా వచ్చినప్పుడు కూడా యాక్సెప్టేషన్ అవన్నీ అలాంటి చేసుకోవాలి. అలాంటి గొప్ప చేసుకోవడం, కష్టాలకు పొంగకూడదు, పొగడతలు వచ్చిందని పొంగకూడదు, అహంకారాన్ని తలకెక్కించుకోకూడదు. గుడ్. ఇప్పుడు రావణుడు అన్ని విధాలా గొప్పవాడు, ఈయన క్షత్రియుడు, ద్వితీయ శ్రేణి రెండో వర్గానికి చెందినవాడు. పులస్త ప్రజాపతి మనవుడు రావణుడు బ్రాహ్మడు, మొదటి వర్గానికి చెందినవాడు. అయినప్పటికీ అహంకారం వల్ల కామక్రోధలోధ మదమాశ్చర్యాలు అతనికి అందమైన భార్యలు ఉన్నారు. ఆయన పరాయి స్త్రీని చెరబట్టాలనే ఆలోచన, నన్ను మించిన వాడు లేనటువంటి అహంకారం ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి పతనం మొదలైనట్టు. ఇక్కడిని ఎవరు ఏం చేయలేరు. ఆ అహంకారం అతను అట్లట్లా అంచెలంచెలుగా. చూడు నా ప్రేక్షక దేవుళ్ళారా, చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు కూడా, మన ఏ పనిలోనైనా మనం ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అహంకారం అనేది మన కింద ఉండాలి తప్ప మన నెత్తి మీద ఎగ్గకూడదు అని గురుగారు మంచి ఉదాహరణ చెప్పారనమాట. ఎందుకంటే మన జీవితాన్ని పైకి తీసుకెళ్లాలా కింద ఉంటామా అనేది అహంకారమే మనల్ని నిర్ణయిస్తుంది. అందుకని అహంకారం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నా ప్రేక్షకులు దేవుళ్ళారు. గురుగారు దాని గురించి చాలా చక్కగా వివరించారు. గుడ్ గురుగారు. ఇప్పుడు మీకు గురుగారు కూడా మంచి పాట కూడా పాడబోతున్నాం. మా రండి గురుగారు, మీకు చూపిద్దాం రండి. ఇప్పుడు ఊర్లో విలేజ్లో గురుగారు ఇట్లా మాకు స్వర్ణ తెలుసుగా మీకు? స్వర్ణ తెలుసండి. ఈయన స్వర్ణ లక్కాకల శంకర్రావు గారు మేము బండలు అయిపోయింది. ఇక 180 kgs బండలు అయిపోయింది. ఈయనే గురుగారి దగ్గర మేము ఫస్ట్ అంటే చెన్నై వెళ్ళకపోయి ముందు నేర్చుకున్నాం అనమాట. కరసాధన కూడా త్వరలోనే మా కడియాల చంద్రయ్య గారు అని ఆయన దగ్గర కరసాధన నేర్చుకున్నాం. మీరు ఎట్లా మాకు కరసాధన అంటే కరసాధన మమ్మల్ని కూడా కరసాధన నేర్చుకునేవాళ్ళమే. కర్రకు పాడితే ఇద్దరు మనుషులు తాగి కర్ర పడిపోయారు. పడిపోతే మా అయితే రామలక్ష్మి గారు మీకు వరుస కలపంటారా మీరు అని అన్నారు. మేము కర్రలు మాడడానికి వెళ్ళాం అనమాట. తిరణాలు ఇక్కడ ఇంకోళ్ళు అక్కడ తిరణాలకు వెళ్ళిపోయాం అనమాట. పావులూరు తిరణాలు ఆంజనేయ స్వామి తిరణాలకు వెళ్ళేవాళ్ళు. అక్కడికి అప్పుడు అనేవాళ్ళు వరుస కలపమన్నారు. అక్కడ వరుస కలిపి అట్లా కరసాధన నేర్చుకొని ఈ బండలు లేపి ఈ సినీ ప్రపంచానికి వెళ్ళడం జరిగింది. గుడ్. మంచి సాంగ్ పాడుకోతున్నారు గురుగారు. రండి సార్ రా పాడదు. ఎక్కడికి పాడతారు గురుగారు? పాట ఎంత అద్భుతం చేసిందంటే అండి, ఇక్కడ మనకి ఈ పాటని క్రైస్తవులు వింటున్నారు, ముస్లిమ్స్ వింటున్నారు, అన్ని వర్గాలలో భాష రాని వాళ్ళు ఇది బెంగళూరు నుంచి కాల్స్ చేస్తున్నారు, మళ్ళీ తమిళనాడు నుంచి చేస్తున్నారు. ఉండలేకపోతున్నామండి. రీసెంట్గా ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు. అయితే పాస్టర్లు కూడా నాతో ఓన్గా ఉంటారు, ఎందుకంటే నేను రికార్డింగ్లు చేస్తూ ఉంటాను, అనౌన్స్మెంట్లు. మీటింగ్ కూడా అనౌన్స్మెంట్ చేస్తానండి. కోటాలకి వాళ్ళ జరిగేటివి చేస్తాను, మళ్ళీ గుడి ప్రతిష్టలు చేస్తాను, అన్నీ చేస్తాను. ఆయన పాస్టర్ గారు అంటాడు, ఏంది కొండల స్వామి ఈ పాట అనుకుంటూ ఉండలేకపోతుందని అన్నాడు. తర్వాత ముస్లిమ్స్ అయితే నేను నిజాంపట్నంలో మగధరమ్మ తిరణాలకు భజన పెట్టారు, నాది లైవ్ ఆర్కెస్ట్రా నాది. ఒక ముస్లిం ఆయన 60 ఏళ్ళు పైన ఉంటాయి. ఏమండి రక్కుల తిలకబడిన కొండల స్వామి కదా మీరు అని చెప్పి సెకండ్ ఎత్తున్నాడు. అసలు ఏం చేశాడు శ్రీరాముడు? అసలు ఈ మాయ ఇది నా గొప్పతనమా, లేకపోతే ఆయనే ప్రపంచం మొత్తం కూడా ఆవరించిపోయాడా అన్నంతగా ఉంది. ఇప్పుడు మీరున్నారండి సెలబ్రిటీలు, నాగబాబు గారు ఉన్నారు, మనం పిలిపించారు, ఆయన సెలబ్రిటీలు. వాళ్ళు ఎక్కడ, మీరెక్కడ, నేను ఎక్కడండి? ఎక్కడో మారుమూల పల్లెలో ఉండాలి, మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఇప్పుడున్న స్థితి అటువంటిది. మీరు ఆ పాట చూసి ఆ పాడిన ఆయన్ని ఒకసారి చూడాలి, మనం పిలిపించుకోవాలా అని కోరిక కలిగిందా లేదా? థ్యాంక్ యూ. కోరిక కలిగే నాగబాబు గారు గంటన్నర మాట్లాడారు లైవ్ స్టూడియోలో. గుడ్ 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 గుడ్. ఆ తర్వాత మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు జేబేరీ క్యాపిటల్స్ మంగళగిరి పిలిపించి శాలువతో సన్మానం చేశారు. ఆ జబర్దస్త్ రచ్చరవి ఆయన శాలువ తెచ్చి ఏంది ఆదరణ, ఆ శ్రీరాముడు జరుగుతున్నట్టే ఉంది. గుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కోసం గురుగారు ఆ అనుభవం ఆయనకి నచ్చిన పాట, ప్రపంచానికి నచ్చిన పాట పాడబోతున్నారు. గుడ్, పాడండి సార్. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా,
నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్యారామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్యారామారారా, బుగ్గన్న చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్యారామారారా. గుడ్ గుడ్ గుడ్. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయంటండి. భగవంతుణ్ణి ఆ రూపాన్ని వర్ణించడం ఫస్ట్ చరణం. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెళ్ళ వస్తానని. రెండోది ఒక పసిబిడ్డని మాతృవాత్సల్యంతో తల్లి లాలించడం, ఎండి గిన్నెలో పాలు నీకై ఉంచితిరారా అని, అల్లరి చేయగమని ఆరగించమని. మూడో చరణం రాసింది ఎవరు సార్, రైటర్ ఎవరు సార్? ఇది ఆయన ఉన్నాడో లేడో తెలియదండి, పాతకాల పాట. అద్భుతంగా అంటే ఒక చిన్న చిన్న పాయింట్ కూడా దాని ట్యూను ఆ ట్యూన్ మార్చి ఆ లిరిక్స్ కూడా కొంచెం కొంచెంగా సవరణలు చేసి ఇప్పుడు నేటి కాలానికి ఇప్పుడు ఏదైనా కుర్రాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి. దీనికి మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించి ఒక చిన్న విషయం ఉంది. చెప్పండి. ఎన్నో చిలిపి పనులు చేసేవాడట. ఏ చిలిపి పనులు చేసినా శ్రీకృష్ణుడు దాని అంతరార్థం మాత్రం వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉండేది. అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు యశోదమ్మకి, అమ్మా ఏం ఎట్టగన్నావమ్మా, మా ఇళ్ళకు వచ్చి గొడవలు పెడుతున్నాడు అని. మరి ఆయన కొట్టాలంటే శ్రీకృష్ణుడు దొరకతల్లా, పిల్లోడు పరిగెత్తుతున్నాడు, ఈమెం పరిగెత్తలేకపోతుంది. శ్రీకృష్ణుడిని ఎట్లా పట్టుకోవాలని ఆలోచన చేసింది ఆవిడ. శ్రీకృష్ణుడికి ఏది ఇష్టమో తెలుసుకోవాలి. వెన్నంటే ఇష్టం, వెన్నంటే వచ్చేస్తాడు వీడు అని చెప్పి ఒక బెత్తం వెనక పెట్టుకొని చేతిలో ఎన్న పట్టుకొని కృష్ణ ఇదిగో ఎన్నంది. అది ఇష్టం కాబట్టి వచ్చేసాడు. అట్ట పట్టుకుంది, కొట్టింది జ్ఞానంతో. అట్లాగే మన జనానికి ఏది కనెక్ట్ అవుద్దో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చేస్తే కరెక్ట్గా జనంలోకి వెళ్ళిపోద్ది. ఈ రోజున వెస్ట్రన్ ఎవరైనా సరే సినీ సెలబ్రిటీలతో సహా చిందులేస్తున్నారంటే ఇప్పుడున్న మీరు ఏ పాటను పెట్టండి, ఇందా కోకిలి పెట్టారు, ఆయన వేస్తున్నట్టే ఉంది ఆ పాటకి. గుడ్ గుడ్ గుడ్. ఆ బీట్ అట్లా తయారు చేసి ఇక్కడ చిన్న మూమెంట్ లాగా చేస్తారండి, మంచి పార్ట్స్. మీరు కూడా డాన్స్ చేస్తారా మీ అజల్? ముగ్గురుగా చేస్తారా, పాట పాడండి. మీ దగ్గరకు రాకముందు ఆ ముందు రోజు రాత్రి నాకు బంగారు తల్లి పేరేంటి? ఆ పేరు కూడా ఏడుకొండలేనండి, నా పేరు ఏడుకొండలే. ఆమెం చెప్పిందంటే, అయ్యా రాత్రి రాముడు లక్ష్మణుడు మన ఇంటికి వచ్చారయ్యా, ఇట్ట కళ వచ్చింది, ఏందో పళ్ళెంలో పట్టుకొని వచ్చారని చెప్పింది. అది మనం ఈ దేశంలో ఉన్నాం కదా, ఇదే వచ్చిందిలే అనుకున్నా. తెల్లారి మీ మేనేజర్ గారు ఎవరో ఫోన్ చేసి రామలక్ష్మణులు రమ్మంటున్నారు అని చెప్పి. అది అంతా మనం దైవ సంకల్పం అండి. అసలు ఆమె చెబితే నేను స్టన్ అయిపోయా. తర్వాత మీ పిలుపు వచ్చిన తర్వాత ఇది నిజమేనా అనిపించింది నాకు. థ్యాంక్ యూ నా బంగారు తల్లి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ పాటతో ముగ్గురు కలిసి సాంగ్ వేద్దాం. ఆ పాట కదా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి మొద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి మొద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్యారామారారా, కోసల రామారారా కౌసల్యారామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి మొద్దులాడెదరా, కౌసల రామారారా కౌసల్యారామారారా. థ్యాంక్ యూ. గుడ్.
థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. కళామ తల్లికి గుడ్, థ్యాంక్ యూ.